ఈరోజు మనం వీడియోలో ఒక అద్భుతమైన నిజంగా సినిమా కథలా అనిపించే రియల్ స్టోరీ యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. ఒక అతను తన దగ్గర ఉన్న రాయిని ఏళ్ల తరబడి బంగారం అనుకుని దాచిపెట్టుకున్నాడు. దాన్ని ఎన్నిసార్లు పగలగొట్టాలనుకున్నా అది పగలలేదు. సుత్తి పెట్టి కొట్టిండు, డ్రిల్ మెషిన్ పెట్టి కొట్టిండు, గ్రైండింగ్ మెషిన్ పెట్టి కొట్టిండు, ఇలా అన్నీ వాడేసిండు. కానీ ఫలితం శూన్యం. అది చెక్కు చెదరలేదు. కానీ చివరకు తెలిసింది ఏంటంటే అది బంగారమే కాదు, అది మన భూమికే చెందని ఒక అంతరిక్ష రాయి, అంటే ఒక మెటరాయిడ్. అది కూడా చిన్నదో పెద్దదో కాదు, ఏకంగా 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం సౌర కుటుంబం మొదలైన కాలానికి చెందిన రాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్ ఫీల్డ్లో ఇది దొరికింది. మొదట్లో ఎవ్వరూ గుర్తించలేదు, సాధారణ రాయి అనుకున్నారు. కానీ తర్వాత మ్యూజియం సైంటిస్టులు పరీక్షించిన తర్వాత షాక్ అయ్యారు. ఇది ఎలా అంతరిక్షం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పాతది, ఎందుకు అది అంత స్పెషల్, ఇవన్నీ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం ఈ మిస్టరీ స్పేస్ జర్నీ. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఒక వ్యక్తి ఏళ్ల తరబడి ఒక రాయిని బంగారం అనుకుని దాన్ని దాచిపెట్టుకున్నాడు. కానీ అసలు 4.6 బిలియన్ల సంవత్సరాల పాత సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిన భాగమని తెలియదు. ఆస్ట్రేలియా సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని గోల్డ్ ఫీల్డ్లో ఒక లోకల్ ప్రాస్పెక్టర్, అంటే బంగారం వెతికేవాడు, ఒక విచిత్రమైన తుప్పు రంగు రాయిని పగలగొట్టడానికి ఏళ్ల తరబడి ప్రయత్నించాడు. అందులో బంగారం ఉంటుందని అతడు గట్టిగా నమ్మాడు. ఆ రాయి చాలా బరువుగా, వింతగా, స్మూత్గా ఉండేది. ఎంత ప్రయత్నించినా పగలలేదు. అతను వేరువేరు పనిముట్లు, అంటే సా, డ్రిల్, యాసిడ్, సెడ్జ్ హ్యామర్ లాంటివి అన్నీ యూజ్ చేశాడు. కానీ ఏవి కూడా దానిపై పని చేయలేదు. ఎంత చేసినా ఆ రాయి కదలలేదు. చివరికి దీని సంగతి ఏందో తెలుసుకుందామని దాన్ని మెల్బోర్న్ మ్యూజియంకి తీసుకువెళ్ళాడు. ఎక్స్పర్ట్స్కి దీన్ని చూపించాడు. వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి ఇది బంగారం కాదు అని, భూమి కంటే పాతదైన అరుదైన ఉల్కాఖండం మెటరాయిడ్ అని చెప్పారు. ఇప్పుడు ఇది మేరీబోరో మెటీరియల్గా పిలుస్తున్నారు. 14 కేజీల బరువు ఉన్న ఈ రాయి ఈ ప్రాంతంలో ఎప్పుడు దొరకని అత్యంత పాతదైన, సైంటిఫిక్గా చాలా ముఖ్యమైనదిగా అని కనుగొన్నారు. ఈ మెటీరియల్ని 2015లో కనుగొన్నారు. మెల్బోర్న్కు సుమారు 160 కిలోమీటర్ల నార్త్ వెస్ట్ వైపు ఉన్న మేరీబోరో రీజనల్ పార్క్ దగ్గర ఈ రాయి దొరికింది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఆస్ట్రేలియాలో 19వ శతాబ్దం గోల్డ్ రష్ సమయంలో హాట్ స్పాట్గా ఉండేది. అందుకే ఇక్కడికి చాలామంది బంగారం వెతికే వాళ్ళు వస్తూ ఉంటారు. డేవిడ్ హోల్ అనే వ్యక్తి ఆ రాయిని ఇంట్లోనే పగలగొట్టడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. అందులో బంగారం ముక్క, అంటే నెగెట్ ఉంటుందని గట్టిగా నమ్మాడు. ఆ రాయికి ఉన్న ఎర్రటి రంగు, అసాధారణంగా ఉన్న ఎక్కువ బరువు అన్నీ ఆ ప్రాంతంలో బంగారం ఉండే లక్షణాల్లాగే కనిపించాయి. కానీ ఎన్ని పద్ధతులు ప్రయత్నించినా ఆ రాయి మాత్రం పగలలేదు, విరగలేదు. చివరికి ఆ వస్తువు మెల్బోర్న్ మ్యూజియంలో ఉన్న జియాలజిస్ట్ డెర్మాట్ హెన్రీ బెల్బెర్జ్ చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు ఎన్ని ఏళ్లుగా ఖనిజ నమూనాలను పరిశీలించిన అనుభవం ఉన్నవాళ్ళు. చూసిన వెంటనే ఇది భూమికి సంబంధించినది కాదేమో, అంతరిక్షం నుంచి వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. దీనికి ఇలా గుంటలు పడినట్లు, చెక్కినట్టుగా ఓ ప్రత్యేకమైన లుక్ ఉంది అని హెన్రీ ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవి భూమి వాతావరణంలోకి దూసుకు వచ్చేటప్పుడు ఇలా తయారవుతాయి. బయట భాగం కరుగుతూ ఉంటుంది. ఆ వాతావరణమే దీనికి ఈ ఆకారం ఇస్తుంది. డైమండ్ సాతో ఆ రాయిని చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇది H5 ఆర్డినరీ కాంట్రాక్ట్ అనే రకమైన ఉల్కాఖండమని టీం నిర్ధారించింది. ఇది రాతి లాంటి మెటీరియల్. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాండ్రుల్స్ అనే చిన్న చిన్న కరిగిన బిందువుల్లాంటి కణాలు కనిపిస్తాయి. ఇవి సోలార్ సిస్టమ్
ప్రారంభమైన కాలంలోనే ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతున్నారు. విక్టోరియాలో అత్యంత అరుదైన అంతరిక్ష రాళ్లలో ఇది ఒకటి. ఈ ఉల్కాఖండానికి దగ్గరలో ఉన్న పట్టణం పేరుతో మేరీ బోరో మెట్రాయిడ్ అనే పేరు పెట్టారు. ఇది 17 కిలోల అంటే 37.5 పౌండ్లు బరువు ఉంటుంది. ఇప్పుడు ఇది మ్యూజియం విక్టోరియా కలెక్షన్లో భాగంగా ఉంచారు. ఇలాంటివి చాండ్రైట్స్ చాలా విలువైనవి, ఎందుకంటే ఇవి గ్రహాలు, భూమి లాంటి వాటి ఏర్పడక ముందున్న మొదటి దశలో ఉన్న మెటీరియల్ కలిగి ఉంటాయి. అంటే అప్పటి సోలార్ నెబ్యులాలో ఉన్న అసలు మెటీరియల్ ఇందులో ఉంటుంది. ఈ రాళ్ళు అప్పటి సౌర కుటుంబ రసాయన కూర్పు అంటే కెమిస్ట్రీ ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కొన్నింటిలో అమినో యాసిడ్స్ లాంటి జీవం ఎలా మొదలైందో అర్థం చేసుకోవడంలో ఇవి చాలా కీలకం. విక్టోరియా రాష్ట్రంలో వేల సంఖ్యలో బంగారం ముక్కలు దొరికినా ఇప్పటి వరకు అధికారికంగా నమోదు చేసిన ఉల్కాఖండాలు మాత్రం కేవలం 17 మాత్రమే. అందులో ఈ మేరీ బోరో మెట్రాయిడ్ చాలా ప్రత్యేకం. ఇది ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు దొరికిన రెండో చాండ్రైట్. మొదటిది 2003లో దొరికిన 55 కిలోల ఉల్కాఖండం. ఈ సంఘటనలన్నింటికీ చూస్తే కనుగొనబడటం నిజంగా ఆస్ట్రానామికల్ లెవెల్లో అరుదైన విషయం అని హెన్రీ 2019లో ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ రిపోర్ట్లో చెప్పారు. అంటే ABC రిపోర్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రయాణం ఎలా? మేరీ బోరో మెటీరియల్ లాంటి చాండ్రైట్స్ సాధారణంగా ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వస్తాయి. అంటే ఇది మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉన్న ప్రాంతం. ఈ బెల్ట్లో సౌర కుటుంబం ఏర్పడిన మొదటి రోజుల్లో ఉన్న పాత ముక్కలు, అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఆస్ట్రాయిడ్స్ ఒకదానికొకటి గుద్దుకుని వాటి నుంచి చిన్న ముక్కలు అంతరిక్షంలోకి ఎగిరిపోతాయి. అలా బయటకు వెళ్ళిన ముక్కలు చాలా సంవత్సరాలు ప్రయాణం చేసి చివరికి భూమిపై పడిపోతాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం మేరీ బోరో మెట్రాయిడ్ భూమిపైకి సుమారు 100 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో పడిపోయింది అని అంచనా. 1889 నుంచి 1951 మధ్య ఈ ప్రాంతంలో నమోదైన కొన్ని ఉల్కా దర్శనాలు అంటే మెటరాయిడ్ సైటింగ్స్ దీనికి సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ ఇది అసలు ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయినా ఈ రాయి చాలా బాగా అలాగే ఉండిపోయింది. అంటే ఎక్సలెంట్ ప్రిజర్వేషన్ కండిషన్లో ఉందన్నమాట. అందుకే దీనిని పరిశీలించడానికి సైంటిస్టులకు ఇది చాలా విలువైనది. రాయిని కట్ చేసి తెరిచినప్పుడు లోపల మెటాలిక్ మినరల్స్ చిన్న చిన్న బిందువులు లాంటి ప్యాటర్న్ కనిపించింది. వీటిని క్రెడల్స్ అంటారు. ఇవి రాయి మొత్తం మీద చెల్లా చెదురుగా కనిపిస్తాయి. ఈ క్రెడల్స్ చూడడానికి మాత్రమే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా ముఖ్యమని, ఇవి సోలార్ సిస్టమ్ ఏర్పడిన మొదటి దశలోనే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం రూపొందించిన అత్యంత పాత ఘన పదార్థాలలో ఒకటిగా భావిస్తారు. ఇంత గొప్పగా కనుక్కున్నా కూడా మేరీ బోరో మెటీరియల్ ఎన్నో ఏళ్ల పాటు గుర్తించకుండా అలాగే ఉండిపోయింది. అంటే అంతరిక్షం నుంచి వచ్చిన రాళ్ళు మనకు అంత ఈజీగా కనిపించకుండా పోతాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ఉల్కాఖండాలు మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంటాయి, కానీ వాటిని సాధారణ రాళ్ళలా పోల్చి గుర్తించడం కష్టం. చాలాసార్లు అవి తుప్పు పట్టిన ఇనుము ముద్దల్లా లేదా సాదా రాళ్ళలా కనిపిస్తాయి. అసలు ఇవి అంతరిక్షం నుంచి వచ్చాయా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే స్పెషల్ సైంటిఫిక్ టెస్టులు చేయాల్సిందే. చాలామంది అయితే అదేదో పిచ్చిరాయి అని తీసుకున్నా పారేస్తారు అని హెన్రీ 2019లో సైన్స్ అలర్ట్ ఆర్టికల్లో చెప్పారు. అతని అనుభవం ప్రకారం ఆయన వేలాది ఉల్కాఖండాల మెటరాయిడ్ నమూనాలను పరిశీలించారు. కానీ వీటిలో నిజంగా అంతరిక్షం నుంచి వచ్చినవి కేవలం 2 మాత్రమే అని చెప్పారు. వాటిలో ఒకటి మేరీ బోరో మెట్రాయిడ్. అంటే మన కళ్ళకు సాధారణంగా రాయిలా కనిపించినదే అసలు అరుదైన అంతరిక్ష ఖజానా అని తేలింది. ఇలాంటి ఘటనలు మరెన్నో చోట్ల జరిగాయి.
చాలాసార్లు ఉల్కాఖండాలు గుర్తించబడకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోయాయి. ఒక సందర్భంలో అమెరికాలో ఒక ఉల్కాఖండం ఏకంగా 80 సంవత్సరాలకు పైగా డోర్ స్టెప్ తలుపును ఆపే బరువుగా ఉపయోగించబడింది. ఒక రైతు పొలం దున్నుతుండగా ఒక రాయి కనిపించింది. ఆ రాయిని తీసుకువచ్చి డోర్కి స్టెప్గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మనవరాళ్ళు వచ్చేసారు. ఆ తరువాత మనవడు ఇదేదో విచిత్రంగా ఉంది, ఇది ఏంది అని అడగగా వాళ్ళు ఏదో నార్మల్ రాయి అని చెప్పారు. అతనికి అనుమానం వచ్చి దాన్ని తీసుకెళ్ళి పరీక్ష చేయించాడు. అప్పుడు ఆ తర్వాతే అది సాధారణ రాయి కాదు అని, నిజంగా అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కా అని గుర్తించారు. ఆ తరువాత దాన్ని శాస్త్రీయ సేకరణలో చేర్చారు. ఇలాంటి సంఘటనలు చూసి చెప్పేది ఒకటే, ఉల్కాఖండాలు ఎంత అరుదైనవో కాకుండా అవి ఎంత సులభంగా మన దృష్టి నుంచి మరలిపోతాయో కూడా. ఇప్పుడు దీన్ని మ్యారీబోరో మెటరాయిడ్ను మ్యూజియం విక్టోరియాలో ప్రదర్శనకు పెట్టారు. ఇది చూసేందుకు వచ్చే ప్రజల్లో కూడా ఆసక్తిని పెంచుతుంది. అలాగే సైంటిస్టులకు కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. దాని నిర్మాణం మరియు కెమిస్ట్రీను పరిశీలించడం ద్వారా భూమి ఏర్పడక ముందే జరిగిన గ్రహాల నిర్మాణ ప్రక్రియను ఎలా జరిగాయో అర్థం చేసుకుంటున్నారు. అంటే మన సౌర కుటుంబం ఎలా పుట్టింది, మొదటి దశల్లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇది ఒక టైం క్యాప్సూల్లా పనిచేస్తుంది అన్నమాట.